ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఒక్కసారి అవకాశం ఇస్తే ఆదిలాబాద్ను అభివృద్ధి చేసి చూపిస్తారని, అందుకు అందరి ఆశీర్వాదం కావాలని కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీదారులు ప్రభుత్వంగా మారిందని, వచ్చే ఎన్నికలు జోగు రామన్నకు ఆదిలాబాద్ ప్రజలు బుద్ధి చెబుతారని కేసీఆర్ అన్నారు. అన్న వ్యాపారాలు బిజినెస్లు అన్ని వదిలిపెట్టుకొని ఆదిలాబాద్ ప్రజలకి సేవ చేయడానికే నేను వచ్చినప్పటి నుంచి నాకు బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేయడము, పోలీస్ కేసులు పెడతామనడము, కాన్వాయ్ మీద కార్ల మీద దాడి చేస్తానడము, రకరకాలైనటువంటి బెదిరింపులకు లోన్ చేసినా కూడా నేను ఎక్కడ లొంగలేదు. ఆదిలాబాద్ ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటా. ఎవరి బెదిరింపులకు లొంగ. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలా? ఒక్క అవకాశం ఇవ్వండి, మీ అందరి ఆశీర్వదించండి, ఒక్క అవకాశం ఇవ్వండి. ఆదిలాబాద్ ని మార్చుదాం, ఆదిలాబాద్ ని అగ్రగామి చేద్దాం, ఆదిలాబాద్ ని అభివృద్ధి చేద్దాం, ఆదిలాబాద్ కి ఫ్యాక్టరీలు తీసుకొద్దాం, ఆదిలాబాద్ యువతకి ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇద్దాం, ఆదిలాబాద్ కి యూనివర్సిటీలు తీసుకొద్దాం.